ఆమె తన కోడలని తెలియక, బాగానండి ఈ మొత్తం మాత్రం మోక ఎవరైతున్నారో బాగానండి, ఆమె కోడలని తెలియక, తెలుసా తెలియక నడుతాను ఇక్కడ, తెలుసా తెలియక, తెలియకపోయాడు ఎంత వంకరోడైనా నీవాడు మారుగా చేసుకుని వచ్చేసాడు ఇక్కడ కొంపలో. అడిగితే తట్టుకోవాలి, బీపీ షుగర్ వచ్చేస్తుంది. కానీ మేము అడగం, అన్నామంటే అన్నామని ఏడుస్తా. తెలియక, ఈమె కోడలని తెలిస్తే వెళతాడా, తెలియక, తెలిస్తే వెళ్ళరు వాళ్ళు, తెలియక, మరి చెప్తా తెలియక, మరి చెప్తా తెలియక, నీవాడు తెలిసి మేకప్ వేసుకొస్తాడు సేమ్ అలాగే. ఇది తెలియక నడుతున్నా. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ అమ్మాయి వెళ్ళింది, నా భర్త లేడు, మరుదు లేడు, మూడో వాడు లేడు, ఎవడో లేడు అని ఏం చేసింది చెప్పండి. నా మామ ఎక్కడికి వెళ్తున్నాడు, గొర్రె బచ్చి కత్తిరించడానికి ఆ మార్గంలో నాకు దొరుకుతాడని చెప్పి వేశ్య వ్యాసం వేసుకుని కూర్చుందంటే, ఆ అమ్మాయి వెళ్ళి అడిగిందా, ఆయన వచ్చి అడుగుతాడు. మొన్న ఆవిడ చచ్చిపోయింది, ఎవరో ఆవిడ చచ్చిపోయిందండి, దుకాణం ఆవిడ చనిపోయింది, వెళ్ళిపోయాడు, మాట్లాడేస్తున్నాడు. మీరు గమనించండి, ఏం మార్చిందంట, రెగ్యులర్ డ్రెస్ మార్చిందంట, వేశ్య ముసుగేసిందంట. ఇప్పుడు దేంతో మామని మోసం చేస్తుందంటే వస్త్రముతో మోసం. మీకు చదువుతుంటే ఏమర్థమవుతుందండి, జోసెఫ్ క్రైమ్ స్టోరీ మీకేం గుర్తొస్తుంది? వాళ్ళ నాన్నగారు యాకోబు గారిని నమ్మించడానికి వాళ్ళు వేసిన పన్నాగ పెట్టి తెలుసా, యోసేపు వస్త్రాన్ని లాగేసి దాన్ని పట్టుకెళ్ళి గొర్రెపిల్ల రక్తంలో ముంచేసి ఆ రక్తపు గుడ్డను తీసుకెళ్ళి, నాన్న తమ్ముడిని దృష్టముఖం తినేసిందని వస్త్రము చేత బతుకున్నోని చంపేశారు లేదా? సేమ్ స్టోరీ ఇప్పుడు మీరు గమనించండి. ఇదే వస్త్రము చేత ఈ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి, వస్త్రానికి వస్త్రం చేతే దెబ్బ. అన్నమాట రిపీట్ అవుతుందంటే ఏమిస్తాడో అవే వస్తున్నాడు. ఏ వస్త్రం చేత తమ్ముడు చనిపోయాడని గుంపు నాటకాలు వేశారో, ఇప్పుడు అదే వస్త్రం చేత నీ వ్యక్తిత్వాన్ని చంపడానికి నీ కొంపలోనే తయారయ్యింది. వచ్చింది వాడు కూర్చుంది, మీరు క్లాత్ చూపించి స్టోరీ వెళ్ళారు, ఈమె క్లాత్ వేసి చెప్తాను మొత్తం స్టోరీ రాసి. నేను మళ్ళీ చెప్తాను అధ్యక్ష, ముఖ్యాంశాలు మరోసారి. మనం ఏం చేస్తామో సేమ్ సీన్స్ రిపీట్ అవుతాయి. బయటోలి పరిభాషలో కర్మ అంటారు, ఇది కర్మ కాదు. నేను అంటున్నాను